అలేక్యా ఆకలైతే అన్నం పెట్టే. ఏందో సంగతి ఇవాళ జోరుగా హుషారుగా ఉన్నావు. షాప్లో స్టాక్ అంతా అయిపోయింది. అయింది కాదే, మా ఫ్రెండ్ శేఖర్ గారు లేడా, ఆడు మా చెల్లెని పెళ్లి చేసుకుంటానాడే. అవునా అని మీద నాకు ఎప్పటి నుండో డౌట్ ఉండే. అవునా అని గింత మెల్లగంటమేంది, ఈ దగ్గరికి గంతేసే విషయం. సరే గాని మరి కట్నం మాట్లాడినావా? కట్నం వాడు వద్దన్నాడే, కానీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అవును ఇయ్యాలే. అందుకే వానికి షాప్లో పార్ట్నర్షిప్ ఇస్తాననే. ఏంది షాప్లో పార్ట్నర్షిప్పా? అసలు షాప్లో రోజుకి ఎంత గిరాకీ అవుతుందో తెలుసు కదా. ఏదో 5 లక్షలు 10 లక్షలు కట్నం పోయి, కానీ షాప్లో పార్ట్నర్షిప్ మాత్రం వద్దు. షాప్ ఏదో మీ వాళ్ళు పెట్టినట్టు చేస్తాను, రూపాయి కట్నం తెలియదు, అది మర్చిపో. పైగా ఆ షాపు మా అమ్మ నాన్న మా చెల్లె పేరు మీద పెట్టిరు. ఆ షాపు మా చెల్లెదే. పేరు పెడితే మీ చెల్లె అవుతుందా షాపు? అయినా కానీ మొన్న చిలుకకి చెప్పినట్టు చెప్పిన షాప్కి నా పేరు పెట్టమని. నువ్వు నా మాట వింటే కదా. ఓ నీ వంకర బుద్ధి ఇట్లుందా? నా చెల్లెల కోసం నా షాప్లో పార్ట్నర్షిప్ ఏంది, షాపే రాసిస్తా. ఇప్పుడు దీనికి వానికి పెళ్ళైతే నా ఊళ్ళోనే నా కళ్ళ ముందే మహారాణి లెక్క బతుకుద్ది. ఈ షాప్లో వచ్చే లాభాలు సగం దీనికే పోతాయి. పైగా వీళ్ళిద్దరు కలవడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలి.